వెల్కమ్ బ్యాక్. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో సభ్యులందరూ హాజరు కావాలని కోరింది. దీంతో జమిలీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ సభ్యులందరూ పార్లమెంటుకు రావాలంటూ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు రాబోతుందన్న అంశం స్పష్టమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రం జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆమోదం తెలిపింది బిల్లుకు. అదే విధంగా అతి త్వరలోనే ఇటు పార్లమెంట్ కూడా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఈ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కేంద్రం ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఇటు బీజేపీ తన ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించిన మిత్రపక్షాలకు ఇప్పటికే ఒక సూచన జారీ చేసింది. ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ కు హాజరు కావాలని చెప్పేసి విప్ జారీ చేసింది. బీజేపీ పార్టీ చేసింది. అదేవిధంగా తన ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా కొంత సూచన చేసింది. ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన బిల్లు. మన బీజేపీతో పాటు ఇండియా పక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా పార్లమెంట్ కు హాజరు కావాలని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా తన మొదటి నుంచి కూడా జమిలీ కొంత వ్యతిరేకిస్తున్నా కూడా జమిలీపై సంబంధించి కొంత ఆలోచన చేస్తా ఉంది. దీనిపై కూడా కాంగ్రెస్ ఎంపీలు అదే విధంగా మిగతా తన మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనుకూలంగా ఉన్న ఎంపీలకు కూడా ఖచ్చితంగా ఈ హాజరు కావాలి సభకు అని చెప్పేసి చెప్తా ఉంది. కాంగ్రెస్ విప్ కూడా జారీ చేసింది. మొత్తం జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రానున్న ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లోనే దీన్ని పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే అంటే దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతోంది. దీని బిల్లు పైన మాత్రం చర్చ అదే విధంగా జేపీసీ ముందుకు పోతుంది. అది వచ్చే సమావేశాల్లో వచ్చే ఏడాది జరిగే అంటే 2025లో జరిగే సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగే అవకాశం, ఓటింగ్ చర్చ అదే విధంగా ఓటింగ్ కూడా కనబడే అవకాశం జరుగుతోంది. ముఖ్యంగా ఈ జమిలీ మాత్రం ఒక దేశంలోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీజేపీ జమిలీ వైపు మొగ్గు చూపుతా ఉంది. ఈ ఒకటేసారి ఎన్నికలు జరిగితేనే ప్రతిసారి ఎన్నికలు జరగడం వల్ల ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా అభివృద్ధి కుంటుపడుతుంది. అదే విధంగా వందల కోట్లు ఖర్చు వృధా అవుతుంది. అదే ఒకేసారి ఎన్నికలు దేశంలో మొత్తం కూడా ఒకేసారి ఇటు రాష్ట్రంలో కావచ్చు, అదే విధంగా ఇటు పార్లమెంటు లోక్సభ కావచ్చు ఎన్నికలు జరగడం వల్ల వీలైనంత వరకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఎన్నికల నిర్ణయం సజావుగా సాగుతుంది. అదే సమయంలో ఈ పదే ఎన్నికల వల్ల జరుగుతున్న అభివృద్ధికి ఏదైతే అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతుందో దాన్ని మనము మొత్తంగా కూడా నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఉంది. దీంట్లో భాగంగానే జమిలీ వైపు మొదటి నుంచి కూడా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఇప్పుడు దాంట్లో భాగంగా కీలక అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. మొదట రామ్నాథ్ కోవింద్ తో కమిటీని వేసింది. కమిటీ కూడా కొంత కేంద్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దాన్ని తీసుకుంది. తర్వాత బిల్లును కూడా ఆ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి పార్లమెంట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు వన్ ఎలక్షన్ వన్ నేషన్ బిల్లు పెట్టేందుకైతే కేంద్రం సిద్ధమైంది. మరి పార్లమెంట్ లో దీనికి ఆమోదం లభిస్తుందా? ఇందుకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది కాబట్టి మరి అన్ని పార్టీల నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు పార్లమెంట్ లో కావచ్చు, అటు విధంగా రాజ్యసభ ఉభయ సభలో కూడా కొంత బీజేపీ స్ట్రాటజిక్ గా దీనిపైన వ్యూహంతో వెళ్తోంది. ఇప్పటికిప్పుడే కొంత ఎన్డీఏ పక్షాలను చెప్తున్నా అటు మిత్రపక్షాలను కూడా కొంత మిత్రపక్షాలకు సమర్థించుకుంటూనే అది వ్యతిరేకంగా ప్రతిపక్షాల వైపు నుంచి కొన్ని పార్టీలకు కూడా దీనిపైన ఉన్న జమిలీ ఎన్నికలపై ఉన్నటువంటి అన్ని అనుమానాల నివృత్తులని చేయడానికి కూడా కొంత బీజేపీ కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జేపీసీ అంటే పార్లమెంట్ కి సంబంధించి ఉభయ సభల నుంచి కొంతమంది సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పడుతుంది. దానిపై చర్చ పైన అభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అప్పుడే మేము తొందరపడిపోతలేము. చాలా భవిష్యత్తు ఆలోచించే మేము ఈ జమిలీ తీసుకొస్తున్నాము. దీనికి ఒక దేశం భారతదేశం ఒక అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి. ఈ జమిలీ ఎన్నికలకు సిద్ధపడాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి చర్యకు పూనుకోకపోతే దేశంలో ప్రతిసారి ఇట్లా ఎన్నికల పేరుతో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల పేరుతో ఇక అభివృద్ధికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చేది ఒక రాజకీయ విధానం కాదు, దేశ అభివృద్ధికి తీసుకున్న ఒక నిర్ణయం. సో దీనికి ప్రతిపక్షాలు కూడా కట్టుబడి ఉండాలి, ప్రతిపక్షాలు కూడా సహకరించాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రస్తుతంలో కొంతమంది ఇంకా దీనిపైన ఒక
మొత్తం వ్యతిరేకించే పరిస్థితి లేదు, అదే విధంగా అట్లా అని చెప్పి అనుకూలించే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీలు కూడా విత్ ఇన్ ద రాష్ట్రాల్లో అదే విధంగా తమ వ్యక్తిగత రాజకీయాలు అనుసరించి కొంత నిర్ణయాలు మార్చుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పుడైతే ఎక్కడైతే కొన్ని ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు ప్రతిపక్ష స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం కొంత జమిలీకు అనుకూలంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తమకు తొందరగా ఎన్నికలు జరిగితే ఇప్పటికీ కొద్ది రోజులు ప్రతిపక్షంలో ఉన్నాము, ఎన్నికలు జరగడం వలన తమ అధికారం రావచ్చు అనే అది ఉన్నది. దాంతో పాటుగా ఇవి కొన్ని రాష్ట్రాలు ఇట్లాంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పార్టీలను బీజేపీ ముందే గమనించి అట్లాంటి పార్టీల మద్దతు కోరే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి ఇప్పటికి సంబంధించి మెజార్టీ ఒక స్టాలిన్, కాంగ్రెస్, కొన్ని పార్టీలు దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి అన్నాయి. కానీ అధికారికంగా మొత్తం పార్లమెంట్ లో బిల్లు ఒక్కసారి ప్రవేశపెట్టాక చర్చ జరిగే సమయంలో కానీ తమ ఒపీనియన్ తమ నిర్ణయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు మాత్రము ఏది ఒక పార్లమెంట్ లో బిల్లుకు సంబంధించి మద్దతు ఉంటది ఉండదనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి పార్టీలు అంతర్గతంగా చర్చ జరగాల్సి ఉంది. గతంలో ఒక జమిలీ ఎన్నికల వేళ రామ్నాథ్ కోవింద్ ఇచ్చే కమిటీ మొన్నటి ఎన్నికల ముందు జరిగిన పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, పరిస్థితులు మారాయి. సో పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలు కూడా మార్చుకునే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా జమిలీ మాత్రం ఒక బీజేపీ కేంద్రం తీసుకొచ్చిన మాత్రం నిర్ణయాన్ని మేధావులు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. కాకపోతే దీనిపైన ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ అనే సాధ్యాసాధ్యాలు అంటే ఎట్లా బిల్లుకు సంబంధించి క్లియరెన్స్ పైన ఇటు పార్లమెంట్ లో ఇటు రాజకీయ పార్టీకి సంబంధించి ఉభయ సభలో బిల్లు పాస్ అవుతుంది, ఎలా పాస్ అవుతుందని ఒకటి. తదుపరి నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా, అది ఎట్లా క్లియర్ చేసుకుంటారా అనేది మరొకటి. ఇలా నెక్స్ట్ తదుపరి ఒకవేళ జమిలీ ఎన్నికలు సాధ్యపడితే, ఒకవేళ అన్ని క్లియర్ అయితే, ఇట్లాంటి అడ్డంకులు తొలగిపోతే ఒకే సమయంలో దేశంలో కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కావచ్చు ఎన్నికల నిర్వహణ అనేది ఎట్లా సాధ్యపడుతుంది. ఎందుకంటే పెద్ద విస్తృతమైన యంత్రాంగం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇట్లా వివిధ రకాల అధికారులు కావచ్చు, అంటే మొత్తం కోఆర్డినేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? ఎందుకంటే చిన్న చిన్న ఘటనలు ఒక రాష్ట్రం ఎన్నికలు జరిగినప్పుడు చిదురుమదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద ఎత్తున బలగాలు, ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నా కాబట్టి కొంత ఎన్నికలు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అలాంటిది ఒకే దేశంలో ఒకేసారి జరిగితే ఎట్లా సరిపోతుంది? అప్పుడు భద్రతా బలగాల పరిస్థితి ఏంది, అల్లర్లు జరిగితే ఏంది పరిస్థితి? ఇవాళ రకరకాల కొన్ని చర్చలు ఉన్నాయి, దీనిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, మాజీ అంటే కేంద్ర ఎన్నికల అధికారులు పనిచేస్తున్నటువంటి వారు కొంతమందికి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక కేంద్రం తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయము. ఈ నిర్ణయం అనేది చాలా సక్సెస్ అయితే మాత్రం దేశానికి మంచి పేరు వస్తుంది. కానీ ఒకవేళ ఏదన్నా నెక్స్ట్ చిన్న చిన్న అడ్డంకులు ఉంటే ఏంది పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్నికలు జరిగితే 100 కోట్లు, ఒక రాష్ట్రంలో మొన్నసారి 2014, 2019 చూసుకుంటే 1000 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు అదే ఇది ప్రతిసారి ఎన్నికల ఖర్చు పెరుగుతూ పోతుంది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కనీసం దాదాపు ఒక 7-8 వేల కోట్ల ఖర్చు దేశవ్యాప్తంగా కేవలం పార్లమెంట్ ఎన్నికలకు జరిగినట్టు తెలుస్తోంది. అదే ఇట్లా ప్రతిసారి 1000 కోట్లు ఖర్చు పెట్టే వరకు ప్రజాధనం అనవసరంగా దుర్వినియోగం అవుతుంది. ఒకే సందర్భంలో ఎన్నికలు జరిగితే మాత్రం కొంత ఖర్చుతో పాటు అభివృద్ధికి కూడా ఆటంకం లేనట్టుగా ఉంటుందని చెప్పేసి కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.